ఇక ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానికుల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతానికి విశాఖలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ నమోదవుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైంది. మొదటగా చూసుకునేటప్పటికీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చురుగ్గానే సాగుతున్నాయి. మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు ఇక్కడ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల అధికారులు కావచ్చు, మొత్తం వీళ్ళందరూ కూడా వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా చూసుకునేటప్పటికీ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎవరైతే పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించబోతున్నారో వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలంటూ కూడా ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికీ మనం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్లోనూ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా ఎన్నికల కమిషన్ అయితే ఒక మంచి వాతావరణం అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపల ఉన్న సీసీ కెమెరాల సెటప్ నుంచి బయట వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా ఈ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూసుకునేటప్పటికీ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర ఉన్న గ్రౌండ్ దగ్గర ఇప్పటికే చాలామంది కూడా ఓటర్లందరూ కూడా ఇక్కడ క్యూ లైన్లో బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళంతా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటూ కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరికి అయితే చేరుకున్నారు. అయితే ఎన్నికల కమిషన్ దీని ప్రకారం ఏవైతే 3 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా మొత్తం 100% కూడా ఓటింగ్ జరిగేలా చేయాలంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ అయితే పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతం నుంచి ఇప్పుడు వరకు చూసుకునేటప్పటికీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం అనేది కేవలం 60 నుంచి 70% మాత్రమే పోలవుతూ వస్తుంది. అయితే పట్టభద్రులుగా ఉన్న వీళ్ళు కూడా ఓటింగ్ శాతం దాదాపుగా 40% వరకు కూడా తగ్గడాన్ని పరిశీలించిన ఎన్నికల కేంద్రం ఈసారి కేవలం పట్టభద్రులు అదేవిధంగా పట్టభద్రులతో సపోర్టింగ్గా ఉన్న వాళ్ళకు కూడా అవగాహన కల్పించే అయితే కార్యక్రమాలు చాలా మేజర్గానే చేసిందని చెప్పుకోవచ్చు. దీని కారణంగానే ఇప్పటి వరకు చూసుకునేటప్పటికీ ఎన్నికల అధికారులు అంటే అంచనాల ప్రకారం 90 నుంచి 90% వరకు కూడా పోలింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పొద్దున్న 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు కూడా చాలామంది చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ పోలింగ్ కేంద్రం కానీ లేకపోతే అక్కడ ఉన్న ఏవైతే నెంబర్ కానీ ప్రతి ఒక్కరిని కూడా చాలా స్పష్టంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దీంతోనే వాళ్ళందరూ కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే ఉన్నదానికంటే అంటే అవసరం ఉన్నదానికంటే ఎక్కువగానే పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలామంది కూడా వివిధ పనుల మీద ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే దూర ప్రాంతాల్లో వాళ్ళు వేరే అదర్ అలిగేషన్స్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అటు వెళ్ళే సమయంలో వాళ్ళ ఓటు హక్కుని ఇక్కడికి వచ్చి సకాలంలో వినియోగించుకోవడానికి అయితే పూర్తి స్థాయిలో అయితే మొత్తం ఇక్కడైతే ఏర్పాట్లు అయితే కొనసాగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు వాళ్ళ టైం కూడా చూసుకుంటారు కనుక అటువంటి నేపథ్యంలోనే మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారో వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటు కానీ లేకపోతే బయట కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులందరూ కూడా విశాఖపట్నం వేదికగానే చాలామంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కావచ్చు, గంటా శ్రీనివాసరావు కావచ్చు, జేడీ లక్ష్మీనారాయణ, చాగంటి రమేష్ వంటి వాళ్ళు చాలామంది కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మరికొంతమంది కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే మాత్రం ఇక్కడైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకునేటప్పటికైతే జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి కానీ లేకపోతే జీవీఎల్ నరసింహారావు లాంటి వ్యక్తి కానీ ఇప్పటివరకు అయితే తమ ఓటు హక్కుని విశాఖపట్నంలో ఏ రోజు కూడా ఉపయోగించుకోలేదు. అది కానీ ఈసారి మొత్తంగా చూసుకోవడానికి ప్రత్యక్షంగా వాళ్ళందరూ పోలింగ్ కేంద్రాల వద్దకి వచ్చి వాళ్ళ ఓటు హక్కుని అయితే వినియోగించుకుంటున్నారు. దీంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు కానీ లేకపోతే ఇక్కడ ఎవరైతే రేస్లో ఉన్నారో మొత్తం వాళ్ళందరూ కూడా ఒక్కరుగా వచ్చి వేరే వేరే చోట్ల నుంచి వాళ్ళ యొక్క ఓటు హక్కును కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు. మొత్తానికి ఏదేమైనా సరే 6 గంటలకు ప్రారంభమైన ఈ యొక్క పోలింగ్ సరళి అనేది సాయంత్రం కూడా 5 నుంచి 6 గంటల వరకు ఉండబోతుంది కనుక మొత్తం 100% వరకు కూడా పోలింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి ఎన్నికల అధికారులు